నమస్తే, నేను ప్రియా. మై టీవీ న్యూస్ వార్తలకి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పల్నాడు ఘటనపై జగన్ ట్వీట్ ను ఖండించిన హోంమంత్రి అనిత. జగన్ వ్యాఖ్యలు హింసను ప్రోత్సహించేలా ఉన్నాయని ఆరోపణ. సొంత కార్యకర్త మృతి చెందిన జగన్ పట్టించుకోలేదని విమర్శ. బాపట్ల జిల్లా ఇంకొల్లులో డాక్టర్ డివిఆర్ సైనిక్ స్కూల్ను ప్రారంభించిన మంత్రి లోకేష్. చదువుకున్న వారు రాజకీయాల్లోకి వచ్చి దేశానికి సేవ చేయాలి అని పిలుపు. గోదావరి పుష్కర ఘాట్లో అధ్వాన్న పరిస్థితులపై గోదావరి పరిరక్షణ సమితి ఆందోళన. పుష్కరాలు సమీపిస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణ. పల్నాడు జిల్లాలో సింగయ్య అనే వ్యక్తి మృతి వ్యవహారంలో వైసీపీ అధినేత జగన్ చేసిన ట్వీట్ పై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ నేతలు దారుణంగా దిగజారని మండిపడ్డారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి అనిత మాట్లాడుతూ రాజకీయ నాయకుల వ్యాఖ్యలను ప్రజలు నిశితంగా గమనిస్తారని, జగన్ వ్యాఖ్యలు హింసను ప్రోత్సహించేలా ఉన్నాయని ఆరోపించారు. 10 అడుగుల రోడ్డులో ఎలా వెళ్లాలో కూడా వైసీపీ నేతలకు తెలియదా అని అన్నారు. పరామర్శ పేరుతో జగన్ రోడ్ షో నిర్వహించారని, సొంత పార్టీ కార్యకర్త కారు కింద పడినా పట్టించుకోకపోవడం అత్యంత దారుణమన్నారు. గాయపడిన వ్యక్తిని దయ లేకుండా పక్కకు లాగి ముళ్లపొదల్లో పడేశారని, సకాలంలో ఆసుపత్రికి తరలించి ఉంటే బహుశా ఆ వ్యక్తి ప్రాణాలు దక్కేవేమోనని పేర్కొన్నారు. పార్టీ మనుషులు గాని వాళ్ళ పార్టీ కార్యకర్తలు గాని చేస్తున్న వ్యవహారాలు చూస్తూ ఉంటే ఒక్కొక్కసారి రాజకీయాలు ఇంత దిగజారిపోయాయా అనిపిస్తూ ఉంటది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, రాజకీయ నాయకులని అభిమానించే వాళ్ళు చాలా మంది ఉంటారు. అభిమానించే వాళ్ళే కాకుండా మనల్ని మార్గదర్శకంగా తీసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో మన బాడీ లాంగ్వేజ్, మన మాట తీరు, మన తాలూకా బిహేవియర్ అన్ని కూడా వాళ్ళు అసెస్ చేస్తుంటారు. అటువంటి సందర్భంలో ఈరోజు ఒక మానవత్వం లేకుండా కనీసం రాజకీయం తాలూకా అతని తాలూకా రాజకీయ ఉద్దేశాల ధ్యేయంగా హింసను ప్రేరేపించడమే కాకుండా హింసను చేస్తూ తిరిగి దాన్ని సమర్థించుకునే పరిస్థితులు కల్పిస్తున్నా ఉంటే ఒక్కసారి నాకు నిజంగా నేను ఒక రాజకీయ నాయకురాలుగా ఉండినందుకు కొంచెం నేను కూడా ఒక్కొక్కసారి ఇబ్బందులు పడాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే మనం సాధారణంగా పొదిరిలోనే వైసీపీ కార్యకర్తలు అరాచకం చూసాం. అరాచకం చూసిన తర్వాత మళ్ళా వెంటనే రెంటపల్లి వెళ్ళాలి అనేసరికి మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా క్లియర్గా నోటీస్ సర్వ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు, మీ పర్యటనలో ఎంతమంది వస్తారు, ఎంతమందికి మేము, చాలా చిన్న రోడ్ అది, 10 ఫీట్ రోడ్ అది, ఆ 10 ఫీట్ రోడ్లోకి వెళ్ళేటప్పుడు ఎంతమంది వెళ్తారు, సో మీరు ఇంతమంది వరకు వస్తేనే మేము అలౌ చేస్తాం. మీ క్యాన్వాయ్తో పాటు ఒక 3 వెహికల్స్, వాటితో పాటు బాగా చదువుకున్న యువత రాజకీయాల్లోకి చురుగ్గా ప్రవేశించి దేశానికి సేవ చేయాలి అని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. బాపట్ల జిల్లా ఇంకొల్లు గంగవరం రోడ్డులో మాజీ మంత్రి డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పాటు చేసిన డాక్టర్ డివిఆర్ సైనిక్ స్కూల్ ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ విద్యా ప్రాముఖ్యతను, గురువులు, తల్లిదండ్రులు, సైనికుల పట్ల గౌరవాన్ని నొక్కి చెప్పారు. కార్యక్రమంలో ఎంపీ పురంధరేశ్వరి, పర్చూర్ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, బాపట్ల ఎమ్మెల్యే వి నరేంద్ర వర్మ, చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య, మాజీ ఎమ్మెల్యే గరటయ్య, బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి, బాపట్ల ఎస్పీ తుషార్ డూడి తదితరులు పాల్గొన్నారు. దగ్గుపాటి చెంచురామయ్య గారు అంటే దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారి తండ్రి విద్య శక్తి ఏంటో తెలుసుకుని 1980లోనే ఒక అద్భుతమైన విద్యా సంస్థలు ఏర్పాటు చేశారు. దాంట్లో భాగంగా జూనియర్ కళాశాలలేమి, డిగ్రీ కళాశాలలేమి, పీజీ కళాశాలలేమి ఏర్పాటు చేసి నిరుపేద కుటుంబాల నుంచి వస్తున్న పిల్లలకి ఆనాడు నాణ్యమైన విద్య అందిస్తాం కూడా జరిగింది. ఈరోజు ఆయన చరిత్ర ముందలు తీసుకెళ్లేదానికి మా పెద్దనాన్నగారు, పెద్దమ్మ గారు, నాకు తమ్ముడు సమానమైన హితేషు, ఇక్కడ చెల్లి నివి కూడా ఉంది, నివేదిత స్కూల్స్ పేరుతో అద్భుతమైన పాఠశాలలు కూడా ఈ కుటుంబం ఏర్పాటు చేస్తాం జరిగింది. అంటే ఒక మాటలో చెప్పాలంటే కేజీ నుంచి పీజీ వరకు ఒక అద్భుతమైన విద్య అందించాల లక్ష్యంతో ఈ కుటుంబం ఈరోజు పనిచేస్తాం జరుగుతుంది. ఇంకా ఈ సంవత్సరం నుంచే ఏకంగా ఒక సైనిక్ స్కూల్ ఏర్పాటు చేశారు. మనందరం చూస్తే పెద్దనాన్నగారు అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా అహర్నిశలు ప్రజల కోసం పనిచేయాలని మంచి ఆలోచనతో
ఈ రోజు ఈ సైనిక్ స్కూల్ ఏర్పాటు చేస్తాం జరిగింది. గతంలో అయినా ఒక తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గోదావరి పుష్కర ఘాట్లో అధ్వాన్న పరిస్థితులు నెలకొన్నాయి అని, భక్తులు పుణ్యస్నానం చేయాలి అంటే అనేక రోగాలు తెచ్చుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి అని రాజమహేంద్రి గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. 2027 జూలై 23 నుండి గోదావరి పుష్కరాలు జరుగుతున్న నేపథ్యంలో పుష్కరాల రేవులో భారీగా ఎత్తున నాచు, ప్లాస్టిక్ చెత్త చెదారం పేర్కొని పోతూ ఉంటే అధికారులు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. గోదావరి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో స్థానిక పుష్కరాల రేవు వద్ద పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు. ఓసారి గోదావరి నదిలో పరిస్థితిని పరిశీలన చేయాలి అని, పురుగులు, చెత్త చెదారం కూడా చాలా ప్రమాదకరంగా వ్యాపిస్తున్నాయన్నారు. గోదావరి పుష్కరాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నీటిలోనే స్నానం చేస్తారని ప్రశ్నించారు. కార్యక్రమంలో సమితి సభ్యులు సిహెచ్ఎస్ వీరభద్రరావు, ఎస్వీబీ రెడ్డి, ఎన్ అప్పారావు, ఎంఆర్ఎల్ శర్మ, పి రాంబాబు, కెఎస్ పట్నాయక్, ఆజాద్, రాజు, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. మన డిప్యూటీ సీఎం గారు వచ్చి ఓపెన్ చేస్తారు అని చెప్పి శంకుస్థాపన చేస్తారని ఎందుకు చెప్పాడు. అలాగే మన దుర్గేష్ గారికి కూడా చెప్పారు, అయ్యా మీరు రండి గోదావరిలో ఒకసారి స్నానం చేయండి, స్నానం చేస్తే గోదావరి వాటర్ ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఇలాంటి గోదావరి వాటర్గా మనం పుష్కరాలకు వచ్చి స్నానం చేయండి అని చెప్పి ప్రజలను కోరుతున్నాం అనేది ఒకసారి మీరు స్నానం చేస్తే తెలుస్తుంది. రేపు ఈ పుష్కరాలకే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి స్నానం చేస్తారు. మన ముఖ్యమంత్రి గారు వచ్చి ఈ నాసులోను, ఈ అట్టాకుల్లోను, ఈ చిరిగిపోయిన చెత్తలోను స్నానం చేస్తారని చెప్పి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఇది చూస్తే మరి ముఖ్యమంత్రి గారు స్నానం చేస్తాడో మరి ఏం చేస్తాడో మనకైతే అర్థం కాదు. ఎవరు కూడా దీంట్లో స్నానం చేయడానికి అయితే మాత్రం ప్రయత్నించరు. అయ్యా మీరు తక్షణం కూడా 2027 జూన్ 23 స్టార్ట్ అయ్యే పుష్కరాలకి ఈ గోదావరిని పరిశుభ్రంగా ఉంచండి. అనేక సార్లు నేను ఈ మున్సిపల్ కమిషనర్కి చెప్పాను, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ వినూత్న గారు. కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ చేసిన వ్యాఖ్యలపై మాజీ డిప్యూటీ సీఎం తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. మాటల అదుపులో పెట్టుకోవాలి అని సూచించారు. స్వయం కృషితో తాను రాజకీయాల్లోకి వచ్చి ఈ స్థాయికి ఎదిగానన్నారు. తాడేపల్లిగూడెం నుండి 7 సార్లు పోటీ చేశారని గుర్తు చేశారు. ఒకరిపై మాట్లాడే ముందు ఆలోచించుకుని మాట్లాడాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవాళ బాబు కేంద్ర మంత్రి కొంచెం ఒక వాదకు వచ్చినప్పుడు మన సభ్యతతో మాట్లాడుతూ అలవాటు చేసుకోవాలి వర్మ గారు. అంతేగాని అరే ఒరే ఇది ఇష్టం మాట్లాడితే ఇది జరిగిపోద్ది అనుకోకు, ఇది శాశ్వతం కాదు. ఇవాళ మీ నాయకుడు చెప్తున్నాడు రోజు మీ ఇక్కడ రాష్ట్రంలోనే కాదు డైవర్సిటీ పాలిటిక్స్ కేంద్రంలో కూడా నీకు ఇవాళ నిన్నటి రోజున మీ నరేంద్ర మోడీ గారు బీహార్ నుంచే ఎన్నికల సభలో పాల్గొని వైజాగ్ వచ్చాడు ఆయన నిన్న సాయంత్రం మీ మన దేశ ప్రధానమంత్రి గారు ఆయన రాజకీయ పార్టీ నాయకుడిగా ఆయన పార్టీని గెలిపించుకోవడానికి బీహార్ రాష్ట్రంలో ఆయన ఒక ఎన్నికల సభలో పాల్గొన్నాడు. అక్కడ ప్రభుత్వం ధాన్యం బకాయిలను వెంటనే చెల్లించాలి అని కోరుతూ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రైతులు అమలాపురం కలెక్టరేట్ ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. 48 రోజులు గడుస్తున్న ధాన్యం సొమ్ములు ఇంకా తమ ఖాతాలలో జమ కాలేదని ఆరోపించారు. ధాన్యం బకాయిలు 48 గంటల్లో విడుదల చేయాలి అని, లేని పక్షంలో క్రాప్ హాలిడేకు పిలుపునిస్తామని రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. లోక కళ్యాణార్థమై 9 రోజుల పాటు నిర్వహించనున్న శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రి యాగ మహోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖ జిల్లా గాజువాక సమీపం 87వ వార్డు బడ్లపూడి ఈ సేవా గ్రౌండ్ లో దీనికి సంబంధించి నిర్వాహకులు బ్రోచర్ను ఆవిష్కరించారు. శ్రీమాన్ ఇరగవరపు వెంకటవాసు స్వామి పర్యవేక్షణలో వెంకట హరీష్ శర్మ ఈ కార్యక్రమాన్ని ఈ నెల 26 నుండి జూలై 5వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. ముఖ్య అతిథులుగా కార్పొరేటర్ బొండా జగన్, బీజేపీ నేత కర్ణం రెడ్డి నరసింగరావులు మాట్లాడుతూ వారాహి అమ్మవారు శక్తిగల దేవతని పేర్కొన్నారు. అటువంటి మహిమాన్విత మాతను దర్శించుకునేలా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారని, ఇది గొప్ప మహద్భాగ్యంగా భావించి ఈ వేడుకల్లో పాల్గొనాలి అని కోరారు.
ఈ కార్యక్రమంలో పండితులు రాజేష్ శర్మ, సాగి విజయ రామరాజు, సోంబాబు, డివి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. మన వడ్లపూడి ఈశావా గ్రౌండ్స్లోని వారాహి నవరాత్రి పూజా మహోత్సవ పూర్వక వారాహి నవరాత్రి యాగ మహోత్సవాన్ని సంకల్పించాం. ఈ నెల 26వ తారీఖు నుంచి జూలై 5వ తారీఖు వరకు కూడా 10 రోజుల పాటు అమ్మవారికి చాలా విశేష అర్చనలు, విశేష హోమ కార్యక్రమాలన్నీ కూడా జరిపించడం జరుగుతాయి. 27వ తారీఖు శుక్రవారం నాడు 108 మంది సుహాసినీలతోని 9 సార్లు మణద్వీపవరణ పారాయణ చేయించి, ఈ 108 మంది సుహాసినీలకు కూడా సుహాసిని పూజ చేయించి వస్త్ర సహిత సుమంగళ ద్రవ్యాలు ఇవ్వడానికి సంకల్పించాము. ప్రతిరోజు కూడా ఒక్కొక్క విశేష హోమం, ఓ రోజు ప్రత్యంగిర, ఓ రోజు బగలాముఖి, ఓ రోజు రాజశ్యామల, ఇలాగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషమైన కార్యక్రమాలతో ప్రతినిత్యం ఉదయం హోమ కార్యక్రమం, సాయంత్రం 7 గంటల నుంచి అమ్మవారికి విశేష ద్రవ్య అభిషేకం, విశేష పుష్పార్చన, దశవిధ హారతులు, చతుర్వేద స్వస్తితో ప్రతినిత్యం కూడా అమ్మవారికి అత్యంత వైభవపేతంగా కడు రమణీయంగా విశేష కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతాయి. ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రులని వారాహి నవరాత్రులు అంటారు. ఈ యొక్క వారాహి అమ్మవారిని పూజించడం వల్ల మనకి ఎటువంటి కోరికలు ఉన్నా సరే అవన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని మనం ఇక్కడ సంకల్పించడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న యువతను కూటమి ప్రభుత్వం పూర్తిగా మోసం చేసింది అని, ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ప్రభుత్వం నెరవేర్చలేదని పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ ఆరోపించారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలని కూటమి ప్రభుత్వం నెరవేర్చాలి అని డిమాండ్ చేస్తూ రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు యువత పోరు కార్యక్రమం కాకినాడ కలెక్టరేట్ ఎదుట నిర్వహిస్తున్న నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు నిరుద్యోగ యువతతో కలిసి కలెక్టరేట్ కు ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. పిఠాపురం పట్టణ మహారాజా కోట ఆవరణలో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి భారీ మోటార్ సైకిల్ ర్యాలీతో బయలుదేరి వెళ్లారు. ఈ ర్యాలీకి వంగ గీత విశ్వనాథ్ జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్ర వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు, గౌరవనీయులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు, విధంగా యువత అందరి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు, 2024లో ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఈ సంవత్సర కాలం పథకాలు అమలు చేస్తారని చెప్పి ప్రజలందరూ ఎదురు చూశారు. ప్రతిపక్షంగా మేము కూడా ఎదురు చూడటం జరిగింది. అయితే ఏ ఒక్క పథకము కూడా అమలు చేయకుండా కేవలం సంఖ్యను తగ్గించి పెన్షన్ మాత్రము పెంచి ప్రజలకు ఇవ్వటం జరుగుతూ ఉంది. అయితే మిగతా పథకాలన్నీ ఇదిగో అదిగో ఇప్పుడిస్తాం అప్పుడిస్తామని వాయిదా వేయడం తప్ప ఇప్పటి వరకు అమలు చేయని పరిస్థితి ఏర్పడింది. సుదీర్ఘ పోరాటం తర్వాత తల్లిదండ్రులు, విద్యార్థులు అందరి తర్వాత మరి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని నిలదీయడంతో కొన్ని మార్పులతో కొంత సంఖ్య తగ్గించి తల్లికి వందనం మొన్ననే విడుదల చేయడం జరిగింది. అయితే ఇప్పటికి చాలా హామీలు ఉన్నాయి, ముఖ్యంగా యువతకి. గత 11 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ముద్రించిన కరపత్రాలను కుప్పం మండలం బీజేపీ అధ్యక్షుడు వడివేలు ఆధ్వర్యంలో ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. బీజేపీ పాలనలో దేశం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది అని స్పష్టం చేశారు. మండల కార్యదర్శి శ్రీధర్, నితీష్ కుమార్, వసంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోదీ గారు 11వ సంవత్సరం ప్రధానమంత్రిగా ఎన్నికై 11వ సంవత్సరం పూర్తయి ఇది 3వసారిగా ప్రధానమంత్రిగా 1 సంవత్సరం పూర్తి చేసుకుని టోటల్గా 11 సంవత్సరం పూర్తి చేసుకుని ఈరోజు ఈ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ మన దేశంలో వచ్చిన తర్వాత అతి మంచి పరిపాలన జరుగుతూ ఉంది. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ద్వారా కేంద్రం నుంచి అన్ని నిధులు ఆంధ్రప్రదేశ్కి అందుతున్నాయి. అదేవిధంగా గరీబ్ కళ్యాణ యోజన పథకం కింద, అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద, అదేవిధంగా ప్రధానమంత్రి సురక్ష బీమా పథకం కింద, అదేవిధంగా ఈరోజు పిఎం కిసాన్ అందరికీ రైతులకు కానీ మేలు జరుగుతుంది. ఇట్లాంటి సందర్భంలో
భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ప్రపంచంలోనూ ఒక పెద్ద సభ్యత్వం ఉన్న పార్టీ కలిగిన పార్టీ. అలాంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం కలిసి ఈ రాష్ట్రానికి విశాఖపట్నం కలెక్టరేట్ లో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై ప్రజల నుండి 383 వినతులు అందాయి. వాటిలో రెవెన్యూ శాఖకు చెందినవి 115 ఉండగా పోలీస్ శాఖకు సంబంధించి 28, జీవీఎంసీకు సంబంధించి 94 ఉన్నాయి. అలాగే ఇతర విభాగాలకు సంబంధించి 146 వినతులు వచ్చాయి. జిల్లా రెవెన్యూ అధికారి భవానీ శంకర్, డిప్యూటీ కలెక్టర్లు శేష శైలజ, మధుసూదన్ రావు, చీఫ్ సిటీ ప్లానింగ్ ఆఫీసర్ ప్రభాకర్ ప్రజల నుండి వినతులు స్వీకరించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం, మండల కార్యాలయాల్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అర్జీదారులు 1100 కాల్ సెంటర్ కు ఫోన్ చేసి తమ ఫిర్యాదుల స్థితిని తెలుసుకోవచ్చు అని, అదేవిధంగా ఏమైనా సందేహాలు ఉంటే అడగవచ్చు అని, కొత్త ఫిర్యాదులు కూడా నమోదు చేసుకోవచ్చు అని డిఆర్ఓ తెలిపారు. పీజీఆర్ఎస్ లో వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. వైద్యుల సేవలకు ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ పూర్తి సహకారం అందిస్తుంది అని, దాన్ని సద్వినియోగపరచుకోవాలి అని ఏపీఎంసీ చైర్మన్ డాక్టర్ దగ్గుమల్ల శ్రీహరిరావు సూచించారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా వైద్యులకు నమోదు, పునరుద్ధరణ కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా శని, ఆదివారాల్లో నిర్వహిస్తున్నామని శ్రీహరిరావు చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా శ్రీహరిరావు కాకినాడలోని విలేకరులతో సమావేశం నిర్వహించి ఏపీఎంసీ విధానాలను వివరించారు. గతంలో వైద్యులు తమ విధి నిర్వహణ నిమిత్తం రెన్యువల్ కోసం విజయవాడకు వచ్చేవారని, ఇప్పుడు ఆ ప్రక్రియను తొలగించి అన్ని జిల్లాల్లో ముఖ్య కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో వైద్యులు ఎం పవన్ కుమార్, జిఎస్ మూర్తి, ఎంవి ఆనంద్, చిట్ల, కిరణ్, ఆదిత్య, దొరబాబు తదితరులు పాల్గొన్నారు. అవకాశం కలిగిన గతంలో కూడా నేను ఇక్కడ ప్రెస్ మీట్ లో మా ఏమే ద్వారా మాకు ఆర్ఎస్ కార్యక్రమాలు కలిసే ఈరోజు ఇక్కడ ఒక మంచి కార్యక్రమంలో భాగంగా ఇక్కడ పాల్గొనడం చాలా ఆనందదాయకం. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఏపీ మెడికల్ కౌన్సిల్ అనేది ఇది ఒక రిజిస్ట్రేషన్ అథారిటీ. ఎవరైతే అండర్ గ్రాడ్యుయేట్ ఎంబీబీఎస్ చేస్తారో, పీజీ చేసిన వాళ్ళు, అడిషనల్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళందరూ కూడా మన రిజిస్ట్రేషన్ మెడికల్ కౌన్సిల్ చేస్తుంది. అదేవిధంగా ఇది రెగ్యులేటర్ అథారిటీ. మనకైతే మెడికల్ ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, పేషెంట్స్ ప్రాబ్లం ఉన్నా, కంప్లైంట్ వస్తే అది గవర్నమెంట్ కావచ్చు, లోకాయుక్త కావచ్చు, హ్యూమన్ రైట్స్ కమిషన్స్ కావచ్చు, గవర్నెన్స్, దాని ద్వారా డైరెక్ట్గా మేము ఏ విధంగా సైన్ అప్ అయిన తర్వాత రెన్యువల్ చేసినప్పుడు ఇంటి దగ్గరనే కూర్చొని వాట్సాప్లోనే అన్ని అప్లోడ్ చేసి పేమెంట్ కూడా అప్లోడ్ చేస్తారు. దాని ద్వారా వాళ్ళకి రెన్యువల్ అయింది 50 రోజులు. అట్లే రేట్ హౌస్ ఇచ్చేటప్పుడు కూడా మేము వాళ్ళు కరెక్ట్ అటెండ్ అవుతున్నారు లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా స్టాఫ్ తీసుకొని. అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణం తోట కళ్యాణ మండపంలో నియోజకవర్గ బలిజ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో బలిజలు పాల్గొన్నారు. దీప ప్రజ్వలన గావించి అనంతరం సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కడప జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి బాలిశెట్టి హరిప్రసాద్ తనకు ఇన్ఛార్జి పదవి ఇవ్వాలి అని చంద్రబాబు నాయుడును కలిసి కోరినట్లు వెల్లడించారు. అలా కాని పక్షంలో రాజంపేట టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పదవి స్థానిక బలిజ సామాజిక వర్గానికి ఇవ్వాలన్నారు. గత ఎన్నికలలో టీడీపీ కోవట్లో పార్టీలో చేరి పార్టీ అభ్యర్థిని ఓడగొట్టారని, అటువంటి వారిని దూరం పెట్టాలి అని అధిష్టానానికి విన్నవించారు. బలిజలకు ఇస్తే తామందరం కలిసి పార్టీకి పనిచేస్తామని వెల్లడించారు. బలిజల ఆత్మీయ సమావేశం జరగడం జరిగింది. దాంట్లో అన్ని మండలాల నుంచి కూడా బలిజ సోదరులు రావడము, వాళ్ళ అభిప్రాయాలు కూడా చెప్పడం జరిగింది. గతంలో ఈ నియోజకవర్గానికి బలిజలు శాసించేవారు, కానీ బలిజలకు పూర్తిగా న్యాయం జరిగేది. ఈ రోజులో కొంతమంది బలిజ క్యాండిడేట్లు ఓడగొట్టి వాళ్లే అధికారం చెలాయిస్తూ ఉంటే చాలామంది ఆవేదన చెందుతున్నారు, బాధపడుతున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, గతంలో మీరు లోకల్ వాళ్లకు టికెట్ ఇవ్వకుండా బయట వాళ్ళకి ఇచ్చిన దానివల్ల ఇది జరిగిందనేది మా వాళ్ళ అభిప్రాయం. అయితే ఆ అభిప్రాయం ప్రకారం లోకల్ వాళ్ళకే మీరు ఇన్ఛార్జి కానీ రేపు టికెట్ కానీ ఇవ్వాలని చెప్పి అందరూ కూడా ఏకదాటిగా డిసైడ్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడికి వచ్చేసిన నాయకులు అయితేనేమి, తెలుగుదేశం పార్టీ కూడా మేము మొదటి నుంచి తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఉన్నాం. తెలుగుదేశం పార్టీని బలిజలకు చాలా అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ. కాకినాడ రూరల్ స్థానిక భక్తిరస సంగీత సంస్థ ఆధ్వర్యంలో సంగీత దినోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీ జ్యోతి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం సంగీతోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తి గీతమాల 500 పాటల సంగీత గ్రంథ ఆవిష్కరణ చేశారు. కార్యక్రమంలో మట్టె శ్రీనివాస్, విద్యుల్లత,
డాక్టర్ ఈవి కృష్ణమాచార్యులు సత్కల్వాహిని అధ్యక్ష కార్యదర్శి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ప్రపంచంలోకి వాళ్ళని పంపిస్తున్నాం. మరి కార్యక్రమాలు తెలిపించిన అప్పటి ఇన్కమ్ ట్యాక్స్ అధికారి గారు, రాష్ట్ర కమిషనర్ గారు, ముఖ్య అతిథి. మంచి కార్యక్రమం కాదు, పవిత్రమైన కార్యక్రమానికి నన్ను పిలవడం, నేను రావడం నాకు కొలవలేనంత ఆనందాన్ని ఇచ్చింది. గురువు గారికి అలాగే సత్కలవాహిని టీం వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలో సిపిఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ ధర్నా నిర్వహించారు. సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన నినాదాలు వ్యక్తం చేసి ధర్నా చేశారు. రైల్వే కోడూరు రాజంపేట నియోజకవర్గాలకు సమగ్ర అభివృద్ధి కింద 10,000 కోట్లు కేటాయించాలి అని డిమాండ్ చేశారు. వెంటనే నిధులను విడుదల చేయాలి అని డిమాండ్ చేశారు. ర్యాలీ నిరసనకి అనుమతి లేదని కొంతసేపు నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. పేదల హృదయాల్లో మంచి స్థానాన్ని పొందిన గొప్ప వ్యక్తి దివంగత పల్లా సింహాచలమని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. విశాఖ జిల్లా గాజువాక సమీపం కాపు జగ్గరాజుపేట వద్ద పల్లా సింహాచలం సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. ముందుగా సింహాచలం కుమారులు పల్లా శంకర్రావు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుతో కలిసి సింహాచలం చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల హృదయాలను గెలుచుకున్న వారే నిజమైన నాయకుడిగా గుర్తింపు పొందుతారని, ఆ కోవకు చెందిన వారే సింహాచలమని కొనియాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గణబాబు, సుందరపు విజయ్ కుమార్, విష్ణుకుమార్ రాజు, గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణ బాబు, పంచకర్ల రమేష్ బాబు, వంశీకృష్ణ శ్రీనివాస్, కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు. అతని గురించి ఈ తరంలో అలాగే రాబో తరం కానీ ఈ తరం నుంచి రాబో తరంలో కూడా కొంతమంది పెద్దలను చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నేను చూస్తూ ఉంటాను, ఎందుకంటే ఈ మాటల్లో సింహాచలం గారిని చూసి నేర్చుకున్నాను. ఆవిష్కరణ విద్య అప్పుడు 94లో అనుకుంటాము ఎమ్మెల్యేగా గెలిచారు. అంతకు ముందు సర్పంచ్గా పనిచేశారు. నేను ఇంటర్మీడియట్ అర్షిపాడు చదువుతున్నప్పుడు నేను కూడా విశాఖ జిల్లా జీవీఎంసీ 87వ వార్డులో వివిధ అభివృద్ధి పనులకు వార్డు కార్పొరేటర్ బొండా జగన్ శంకుస్థాపన చేశారు. స్థానిక లక్ష్మీపురం కాలనీలో సీసీ కాలువలు, రోడ్లు, సంత మామిడి తోట, శివాలయం వద్ద షెడ్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ వార్డులో నేటి వరకు కోట్లాది రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, ఇది ప్రజల సహకారంతోనే జరిగిందన్నారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు వార్డు అభివృద్ధికి ఎంతగానో సహకారాన్ని అందిస్తున్నారని, పెండింగ్ లో ఉన్న పనులన్నిటినీ త్వరలోనే పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు టీడీపీ అధ్యక్షుడు సాగి విజయరామరాజు, ఆయా కాలనీల ప్రతినిధులు, కూటమి నేతలు పాల్గొన్నారు. ఈరోజు 87, 86 ఉమ్మడి ప్రాంత శివాలయం. ఎందుకంటే ఇది పూర్వం మన కాలనీకి శివాలయం ఉండేది. ఇప్పుడు వార్డు డివిజన్లో 86కి వెళ్ళింది. ఏదేమనుకున్నా మరి ఈ ప్రాంతంలో మొదటి శివాలయం వడ్లపూడి ఆర్ఎచ్ కాలనీకి మొదటి శివాలయం. పురాతన ఆలయాన్ని చాలాసార్లు ఆలయానికి సందర్శించడం జరిగేది. నేను ఎప్పుడు కూడా భక్తితో ఎక్కువ ఉంటాను కాబట్టి ఎప్పుడు చూసినా ఈ ప్రాంతంలో ఏదైనా అన్న సమారాధన పెట్టే టైంలో వర్షం పడడం, చాలా భక్తులు ఇబ్బంది పడుతున్న ఆలోచనతో వార్డు కాకపోయినా అంటే నిజంగా మా ఏఈ గారికి, మా వర్క్ ఇన్స్పెక్టర్కి, వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే మనం పక్క వార్డులో పెట్టేటప్పుడు కూడా ఆలోచన ఎక్కువ ఇది ఉంటుంది. అయినా సరే వాళ్ళు సహకరించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు. అలాగే భగవంతుడి ఆశీస్సులు మాకు ఉంది కాబట్టి ఇక్కడ ఈ సంతమాడు శివాలయంలో 20 లక్షల రూపాయలు ఓపెన్ సైడ్ పెట్టడానికి నాకు అవకాశం కల్పించిన గవర్నమెంట్లో 10 కోట్ల చిల్లర అంటే 11 కోట్ల వరకు చేసాం. గత 3.5 నెలల్లో ఈ 11 నెలల్లో సుమారు 16 కోట్లకు త్వరలో శంకుస్థాపన, ఇంకా 10 కోట్లకు త్వరలోనే శంకుస్థాపన చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఈ రోడ్డు, ఇప్పుడు ప్రజెంట్ ఈ రోడ్డు. వార్తల్లోని ముఖ్యాంశాలు. పల్నాడు ఘటనపై జగన్ ట్వీట్ ను ఖండించిన హోంమంత్రి అనిత. జగన్ వ్యాఖ్యలు హింసను ప్రోత్సహించేలా ఉన్నాయని ఆరోపణ.
సొంత కార్యకర్త మృతి చెందిన జగన్ పట్టించుకోలేదని విమర్శ. బాపట్ల జిల్లా ఇంకొల్లులో డాక్టర్ డివిఆర్ సైనిక్ స్కూల్ను ప్రారంభించిన మంత్రి లోకేష్ చదువుకున్న వారు రాజకీయాల్లోకి వచ్చి దేశానికి సేవ చేయాలి అనే పిలుపు. గోదావరి పుష్కర్ ఘాట్లో అధ్వాన్న పరిస్థితులపై గోదావరి పరిరక్షణ సమితి ఆందోళన. పుష్కరాలు సమీపిస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణ. వార్తలంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీవీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.